దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థనలో కూర్చుందాం. అందరం కూడా కుటుంబంగా దేవుని వాక్యాన్ని విందాం. మనందరము కూడా ఈ సమయంలో ఈ పాట ద్వారా దేవుని ఆరాధిద్దాం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతి క్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నీవేచెదా. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నీవేచెదా. నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా, నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా
వెలిగించెదా ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా నీ వాక్యానుసారము జీవించెదా నీ వాక్యానుసారము జీవించెదా నీ ఘన కీర్తిని వివరించెదా నీ ఘన కీర్తిని వివరించెదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనం నీవే యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటివరకు కాచి కాపాడినందుకు వందనాలు, నీ సంరక్షణలో ఉంచినందుకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు నేర్పించి బోధించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. రెండో తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ఈరోజు వాక్యంలో ధ్యానిస్తున్నాం. అక్కడ దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ప్రేమయు, అలాగే ఇంద్రియ నిగ్రహతయు, అలాగే శక్తియు, అలాగే స్థిరమైన మనస్సు దేవుని ఆత్మ మనకిస్తాడు అని అక్కడ తిమోతి రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనం స్థిరమైన మనస్సు గురించి మాట్లాడదాం. మనం స్థిరమైన ఒకవేళ మనస్సు కలిగి ఉంటే మన విశ్వాసంలో మనం స్థిరముగా ఉంటాం. మన కుటుంబాల్లో మనం తీసుకునే నిర్ణయాల్లో సరైన నిర్ణయాలు మనం తీసుకుంటాం. అలాగే మనం పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, ఉన్న వ్యాపారంలో కావచ్చు, మనము సరైన నిర్ణయాలు సరైన సమయంలో మనం తీసుకుంటాం. దానికి మనకు కావాల్సింది స్థిరమైన మనస్సు, ఎ సౌండ్ మైండ్. ఒకవేళ స్థిరమైన మనస్సు మనకి కలిగి ఉండకపోతే మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి. మనం అనేకసార్లు తొందరపాట్లో తీసుకున్న నిర్ణయాలు అనేక మార్లు మనం తప్పటడుగులు వేస్తాం అండ్ తప్పుడు నిర్ణయాలు
మనం తీసుకుంటాం. మనకు స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలో కూడా ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం విందాం. ఈ స్థిరమైన మనస్సు ఎందుకు మనం కలిగి ఉండదు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం 2 తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం ఇలా చదువుతూ ఉన్నాం. నువ్వు దేవుని ఆత్మని పొందుకున్నప్పుడు ఇంద్రియ నిగ్రహము, ప్రేమ, అలాగే పరిశుద్ధాత్మ శక్తిని, అలాగే స్థిరమైన మనస్సుని మనం పొందుకుంటామని మాట రాయబడింది. యూ విల్ రిసీవ్ ఎ సౌండ్ మైండ్. స్థిరమైన మనస్సు గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఒక విశ్వాసికి స్థిరమైన మనస్సు ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనం వాక్యంలో నేర్చుకుందాం. ఒకవేళ మనం స్థిరమైన మనస్సుని మనం కలిగి ఉంటే మన విశ్వాస జీవితంలో మనం స్థిరముగా ఉంటాం. అలాగే మన కుటుంబ జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాల్లో చాలా సరైన నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే మన ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మన పంట పొలాల విషయంలో కావచ్చు, మనము సరైన నిర్ణయాలు సరైన సమయంలో మనం తీసుకోవడానికి ఈ స్థిరమైన మనస్సు మనకు ఎంతగానో సహాయపడుతుంది. కానీ అనేక మార్లు ఎప్పుడైతే మనము మన మనస్సులో స్థిరత్వాన్ని కోల్పోతామో ఆ సందర్భాల్లో మనము దేవుడికి అటు మన కుటుంబానికి నష్టం వచ్చేలాగా నిర్ణయాలు తీసుకుంటాం. దావీదు రాజుని మనం గమనిస్తే, దావీదు రాజు అనేక యుద్ధాలు గెలిచాడు. అనేక యుద్ధాలు గెలిచి ఆ రాజ్యానికి అనేక విజయాలు తీసుకొని వచ్చాడు. కానీ దావీదు రాజు ఒకానొక సమయంలో స్థిరత్వంని కోల్పోయి అనేక తప్పులు చేసుకుంటూ వచ్చాడు. ఆ స్థిరత్వం ఎప్పుడు కోల్పోయాడు అంటే, ఎప్పుడైతే బెత్షెబాని ఆయన చూస్తూ ఉన్నాడో, బెత్షెబాతో పాపము చేస్తూ ఉన్నాడు. బెత్షెబాతో పాపము చేయడమే కాదు, ఆమె ఆ తప్పుని కప్పు పెట్టుకోవడానికి భర్త అయిన ఉరయాని చంపుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని నమ్మిస్తూ ఉన్నాడు. అనేక తప్పులు దావీదు చేస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు ఈ తప్పు చేశాడు అంటే, దావీదు బెత్షెబాని ఆ రోజు ఆ రకంగా చూడటం వల్ల ఆయనలో ఒక చెడ్డ తలంపు ఆయన మనస్సులోకి వచ్చింది. ఎవరు స్థిరమైన మనస్సు కలిగి ఉండరు అంటే, ఎప్పుడైతే చెడు తలంపులు నీ యొక్క మైండ్లోకి వస్తాయో, నీ మనస్సులోకి వస్తాయో, అప్పుడు నువ్వు స్థిరత్వాన్ని కోల్పోతావు. మరి ఈ యొక్క చెడ్డ తలంపులు నీకు ఎక్కడి నుంచి వస్తాయి అని మనం గమనిస్తే, మనం రోజువారీగా మనం అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. కొంతమంది రోజంతా టీవీ ముందు కూర్చుంటారు. కొంతమంది టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్, ఫేస్బుక్ అనేక దృశ్యాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం ఇవన్నీ చూడటం వల్ల మన మనస్సుని ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మంచి ఆలోచన కలిగిన మనల్ని, స్థిరమైన మనస్సు కలిగిన మనల్ని ఈ విషయాలన్నీ కూడా మనకి మన మనస్సు యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. దావీదు దేవుడు హృదయానుసారిగా పిలువబడతాడండి. దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇంత మంచి విశ్వాసిగా ఉన్న దావీదు ఒక స్త్రీని, బెత్షెబాని చూసి, ఆయనకు తెలుసు అది తప్పు అని, ఒక రాజుగా ఆయన చేయకూడదు అని తెలుసు ఆయనకి. సో దావీదు మనం చూసినట్లయితే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడండి. దేవుడు హృదయానుసారిగా కూడా పిలువబడేవాడు. కానీ దావీదు తను తీసుకున్న నిర్ణయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ నిర్ణయాల వల్ల దావీదు స్థిరమైన మనస్సుని కోల్పోయాడు. అనేక తప్పులు చేస్తూ ఉన్నాడు. మరి దావీదు చేయడానికి కారణం అనేక విషయాలు. ఆయన చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఆయనలో మనం ఎప్పుడైతే మనము దృశ్యాలను చూస్తామో, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, అనేక టీవీల్లో కావచ్చు, ఇవన్నీ చూస్తామో,
మన మనస్సులోకి చెడు తలంపులుగా వస్తాయి. ఆ తలంపులు మన కోరికలుగా మారతాయి. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మనం అవకాశం కోసం చూస్తాం. దావీదులో స్థిరమైన మనస్సుని కోల్పోవడానికి కారణం అదే. ఆయన చూశాడు, ఆయనకి మనస్సులో ఒక తలంపు, చెడ్డ తలంపు వచ్చింది. ఆ తలంపు కోరికగా మారింది. ఆ కోరిక ఆయన పాపము చేయించింది. ఈరోజు మనం స్థిరమైన మనస్సుని కోల్పోవడానికి ప్రధాన కారణం మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, అదే చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ మంచి విషయాలు చూస్తే, మంచి విషయాలు మనము చదివితే, మంచి విషయాలు మనం వింటే మనం స్థిరమైన మనస్సుని కలిగి ఉంటాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం, ప్రభువా నాకు స్థిరమైన మనస్సుని ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. మనము స్థిరమైన మనస్సుని కలిగి ఉండాలంటే 3 విషయాలు చేయాలని మనము వాక్యంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా నీ మనస్సుని దేవుని వాక్యముతో మనం నింపుకోవాలి. దేవుని వాక్యముతో ఒకవేళ మనం మనసులో నింపుకుంటే సాతాను చెప్పే ఏ అబద్ధాన్ని కూడా మనం నమ్మమండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చెప్తుంది, సాతాను అబద్ధాలకి తండ్రి అని. అలాగే సత్యస్వరూపుడైన దేవుడు తన వాక్యం ద్వారా, సత్యం ద్వారా నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు సాతాను అనేక మార్లు నీకు అబద్ధాలు చెప్పి నీకు స్థిరమైన మనస్సు లేకుండా చేస్తూ ఉంది. ఉదాహరణకి మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం. సాతాను చెప్పే ప్రతి అబద్ధం ఏంటి అంటే, నువ్వు బాగా కావు, ఇంకా నీ బతికింతే, నువ్వు ఏదో రోజు చనిపోతావు, ఈ అనారోగ్యంలో చనిపోతావు అని పదే పదే అబద్ధాలు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇంకోవైపు సత్యమైన దేవుని వాక్యంలో నుంచి దేవుని వాగ్దానాన్ని మనం ఏం వింటాము అంటే, నా గాయాల వల్ల నీకు స్వస్థత, నా దెబ్బల వల్ల నీకు సంపూర్ణ ఆరోగ్యం అనే వాగ్దానం మనల్ని బలపరుస్తుంది. మన దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మనం ఒకలాంటి స్థిరమైన మనస్సు కలిగి ఉండలేకపోతే మనం ఓటమి జీవితంలో జీవిస్తాం. ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, యూ కెన్ నెవర్ థింక్ నెగటివ్ అండ్ డూ పాజిటివ్ థింగ్స్ ఇన్ లైఫ్. మనము ఎప్పుడు కూడా ఓడిపోయే ఆలోచనలు కలిగి ఉండి, నిరుత్సాహము నిస్పృహతో ఉన్న ఆలోచనలు కలిగి ఉండి, మనము మంచి విషయాలు మన జీవితంలో జరుగుతాయని మనం ఆశించకూడదంట. మనం దావీదు జీవితాన్ని చూస్తే, దావీదు గొలియాత్ని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళందరూ, అక్కడున్న సైనికులు అందరూ కూడా అనేక సంవత్సరాలు యుద్ధాలు చేశారు. కానీ సైనికులు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఒక భయము ఏర్పడింది. మేము ఎదుర్కోలేం, మేము గొలియాత్ని ఎదుర్కోలేం, ఖచ్చితంగా మేము ఓడిపోతామని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. కనుక వాళ్ళు ముందడుగు వేయట్లేదు. కానీ దావీదు ఒక సైనికుడు కాదు, ఎప్పుడూ కత్తి పట్టుకోలేదు. కానీ దావీదు సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎందుకు అంటే దావీదు తన శక్తిని నమ్ముకోలేదు, దేవుని శక్తిని నమ్ముకున్నాడు. అండ్ గొలియాత్ని చాలా సులువుగా హతం చేశాడు. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం, ప్రభువా నాకు స్థిరమైన మనస్సుని నాకు దయచేయి. నాకు స్థిరమైన మనస్సు నాకు ఇస్తే నేను సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుంటాను. ఒకవేళ సరైన సమయంలో సరైన నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అనేక రకాలుగా మనం ఆశీర్వదించబడతాం. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని ప్రార్థన చేసుకుందాం, ప్రభువా నాకు స్థిరమైన మనస్సు నాకు ఇవ్వు అని ప్రార్థన చేద్దాం. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా.
రక్షణ కీర్తిని వివరించేదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనం నీవే యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, వందనాలు నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యం విన్న మేము దావీదు స్థిరమైన మనస్సు లేకుండా అనేక తప్పులు చేశాడు ప్రభువా, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు ప్రభువా. ఈరోజు మేము కూడా ఆ స్థిరత్వాన్ని కోల్పోయి మా విశ్వాస జీవితంలో, మా కుటుంబ జీవితంలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు ప్రభువా. కానీ ఈరోజు మాకు స్థిరమైన మనస్సుని దయచేయమని మేమందరము బ్రతిమాలి అడుగుచున్నాం ప్రభువా. లార్డ్, గివ్ us a sound mind so that we can take right decisions in life. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి స్థిరమైన మనస్సునిచ్చి కాచి కాపాడునుగాక.